ఓడి అమ్మ, ఆస్కర్ అవార్డు, భాస్కర్ అవార్డు, సైమా అవార్డు, నంది అవార్డు, ఏ అవార్డు ఉండే అవార్డులో బెస్ట్ యాక్టర్ అవార్డు గోస్ టు మిస్టర్ ఇమాన్యుయల్ అండ్ మిస్టర్ బర్నీ గారు అండి. అట్లా ఉంది వాళ్ళ యాక్టింగ్. వాళ్ళ పో భయంకరంగా నటించారు. ఫస్ట్ ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఆయన ఏమన్నాడు, తనుజ రాణిగా గెలిచిన తర్వాత మిమ్మల్ని మీరు రాణిగా చూడాలని మేము చాలా ఆశించామండి, మిమ్మల్ని సెలెక్ట్ చేసింది మేము పోటీ పడ్డం మిమ్మల్ని సెలెక్ట్ చేయడంలో అన్నాడు. నాకు ఇలా చిప్పి ఎగిరిపోయింది. అసలు నిన్న చెప్పిన పేరులో తనుజ పేరే రాలా ఆయన నోట్లో నుంచి. సేమ్ బర్నీ గారు కూడా ఆయన నోట్లో నుంచి తనుజ పేరే రాలా. ఆ గౌరవ్ ఉన్నాడు చూడండి, కెమెరా ముందుకు వెళ్ళి మాట్లాడతాడు. నేనేమనుకుంటాడు ఒక్కొక్కసారి, ఈయన అసలు ఇంక ఈ ఆట వీళ్ళందరితో ఆడట్లేదు, ఆ కెమెరాతో ఆడుకుంటున్నాడేమో గేమ్ అనుకున్నా. కానీ ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు చాలా పచ్చి నిజాలు బయట పెట్టాడు. బర్నీ గారు ఫేక్, ఇమాన్యుయల్ ఫేక్ అనలే, బట్ మనం అనుకున్నాం. ఎందుకంటే ఆయన నోట్ల నుంచి, ఇమాన్యుయల్ నోట్ల నుంచి తనుజ పేరే రాలా. బర్నీ గారు ఫేక్, ఆయన నోట్లో నుంచి తనుజ పేరే రాలా. ఆయన మాట్లాడితే డెమాను అండ్ దివ్య వీళ్ళిద్దరికి సపోర్ట్ చేశాడు తప్ప తనుజకి అసలు సపోర్ట్ చేయలేదు. మేము సెలెక్ట్ చేసిన తనుజని, నేను సెలెక్ట్ చేసా పర్సనల్ గా, నేను గెలిపించింది వాళ్ళ కెప్టెన్ గా అని చెప్పేసి అన్నాడు. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. అసలు ఏ మాస్క్ వేసుకొని వెళ్ళి ఎత్తుకొని ఆయన అసలు నేను చాలా టెన్షన్ పడుతున్నానమ్మా, నువ్వు ఎవరు ఆడినా నాకు హౌస్ లో టెన్షన్ లేదు, నువ్వు ఆడితే మాత్రం చాలా టెన్షన్ అని వామ్మో నోటుకు వచ్చి ఇవన్నీ చెప్పేశాడు. ఆమె పిచ్చిదానిలాగా నమ్మేసింది ఇవన్నీ.